గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల పాప జాహ్నవి కనిపించకుండా పోయి ఇప్పటికి 6 రోజులైపోతోంది. వెతుకుతా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మొత్తం జల్లెడ పడతా ఉన్నారు. ప్రతి అడుగు కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ పాపకు సంబంధించిన సమాచారం లేదు. ప్రస్తుతం నాతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది సెర్చింగ్ అనేది? మీకేమైనా అప్డేట్స్ వస్తున్నాయా? పాప అదృశ్యమైన 6వ తేదీ నుండి కూడా మేము బృందాలుగా ఏర్పడి విస్తృతమైన తనిఖీలు చేస్తూనే ఉన్నాం. దానికోసం డాగ్ స్క్వాడ్ను ఉపయోగించాము. సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లు, మోషన్ డిటెక్షన్, క్యాప్చరింగ్ డ్రోన్స్ అయితేనేమి, మాకు సాంకేతిక పరిజ్ఞానంతో ఇంకెవరన్నా కొత్త వ్యక్తులు ఇటువైపు వచ్చారా ఏంటి వాళ్ళ జాడ తెలుసుకున్నాకు మా పోలీసు దర్యాప్తులో భాగంలో కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ యొక్క విషయాలను కూడా మేము పరిగణలో తీసుకొని ఇక్కడ లోకల్ ఉపయోగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువైపు తిరిగే వాళ్ళని కూడా సాక్షులను విచారించడం, ఇటు కొత్త వ్యక్తులు ఏమన్నా ఇటువైపు తచ్చాడడం జరిగిందా అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కూడా మేము పరిశీలిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్నాము. ఈ 48 ఎకరాల పామాయిల్ తోట అయితేనేమి, దీని వైపు ఉన్న పెద్ద కొండ ఉంది. ఆ కొండ ప్రాంతం కూడా పూర్తిగా గాలించడం జరిగింది. దీనికోసం విపత్తు నివారణ SDRF బృందాలు వాళ్ళ సహాయం తీసుకుంటున్నాం. మా పోలీసు ప్రత్యేక ANS పార్టీలు, మా యొక్క జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా సుమారు 120 మంది వరకు గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నాం. ప్రస్తుతం ఈ రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ పాప తల్లి చెప్తా ఉంది, కొన్ని రోజుల క్రితం ఒక కారు విషయంలో కొంతమంది వ్యక్తులతో మాకు గొడవ జరిగిందని చెప్పి మాట్లాడారు. అంటే వాళ్ళ మీద ఏమన్నా అనుమానం ఉందా? వాళ్ళు ఎవరో కనుక్కున్నారా? వాళ్ళని ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగిందా? వాళ్ళు వాపోయినట్టు వాళ్ళని కూడా విచారించడం జరిగింది. పూర్తిగా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఆ ఫలితాలు ఇంకా తెలవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఏ విధమైన ఫౌల్ ప్లే ఏమీ కనపడడం లేదు. ఆ దశలో ఫౌల్ ప్లే ఏమీ కనపడడం లేదు. ఇంకా మేము దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓకే సార్, పాప ఎంత దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళుంటుందని చెప్పి అనుమానిస్తా ఉన్నారు? చివరిసారిగా చూసిన వ్యక్తికి అయితే సుమారు ఇక్కడ నుంచి 200 మీటర్ల వరకు, 150-200 మీటర్ల వరకు నడుచుకుంటూ చివరిసారిగా కనపడింది 12 గంటల ప్రాంతంలో 6వ తేదీన. దాని తర్వాత గ్రామస్తులందరూ అలర్ట్ అయ్యి వచ్చి వెతికే సమయానికి పాప అదృశ్యం జరిగింది. దానికోసం అంతా మొత్తం వాళ్ళు కూడా గాలింపు చర్యలు చేపట్టాడు. మా పోలీసులకు తెలవంగా మేము కూడా పోలీసులు కూడా మా ఎస్పీ గారు ఆదేశాల మీద సుమారు 120 మందికి తగ్గకుండా వచ్చి పోలీసు అంతా కూడా ప్రత్యేక బృందాలకు వచ్చేసి. సార్, చివరిసారి ఒక వ్యక్తి తారసపడ్డాడు కదా, సో అతన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అతను ఏ విషయాలు చెప్పాడు సార్? చెప్పాం, అది తాతబాబు అనే వ్యక్తి ఉన్నాడు, చూసినట్లుగా చెప్తున్నాడు. చివరిసారిగా అతను చెప్పిన దాని ప్రకారం పాప ఏడుస్తా ఉంది, పక్కన కుక్క ఉంది, పాపను తీసుకుని కుక్క బార్క్ చేసింది. అతను భయపడి ఇదే విధంగా వైల్డ్ గా ఉంది కదా, అలానే ఉందనిపించి భయపడి అతను విలేజ్ లోకి వెళ్ళి స్నేహితుల సాయంతో వచ్చి తల్లిదండ్రులను అలర్ట్ చేసి వెతకడం ఆరంభించారు. అంటే ఏమన్నా టైం గ్యాప్ ఏమన్నా ఉందా? వెంటనే వచ్చి చెప్పాడా లేకపోతే లేట్ అయిందంటారా? ఎంత మనం ఎర్లీగా అయినా కానీ సుమారు ఒక 25 నిమిషాల గ్యాప్ అన్నా ఉంటుంది. ఓకే, 20 minutes గ్యాప్ ఉంది. ఎస్. ఓకే సార్, ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి కుక్క, పాపతో పాటు మిస్ అయిన కుక్క మళ్ళీ వచ్చింది. తర్వాత మీరు GPS ట్యాగ్ వేశారా కుక్కకి? వచ్చింది. మా పాప మిస్ అయిన ప్రాంతంలో ఏమన్నా ఈ కుక్క కూడా వెళ్ళి పరిచయం ఉన్న ప్రాంతం అయితే అలవాటు ప్రకారం వెళ్తా ఉద్దేశంతో మేము GPS ట్రాకింగ్ కూడా, రేడియో కాలర్ లాంటి GPS ట్రాకింగ్ పెట్టి